డియర్ చిల్డ్రన్, ఈరోజు మధ్యమాలో మనం 5th లెసన్ చూసుకుందాము. అబ్దుల్ కలాం గురించి ప్రీవియస్ 4th లెసన్ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ క్లాసెస్ మేరీ కహానీ అప్నీ జుబానీ వరకు కంప్లీట్ అయింది. నౌ టుడే వీ విల్ సీ ద అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గురించి ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. దుమ్, పూచ్, దట్ మీన్స్ తోక, టైల్ అనమాట. దున్, లగన్, పట్టుదల. శిఖర్, చోటి, శిఖరము. సర్వోత్తమ్, సర్వోచ్, సర్వోత్తమము, గ్రేట్. గణన, గినతి, లెక్కించుట, మెజర్మెంట్స్. శిక్షక్, అధ్యాపక్, ఉపాధ్యాయుడు, టీచర్. వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఏది చదవకండమ్మా. మీరు ప్రాథమిక మధ్యమిక కట్టేది సబ్జెక్ట్ గ్రిప్ కోసం, ముక్కును పట్టి వదిలేయడానికి కాదమ్మా. కాబట్టి ప్రతిదీ మీరు నేర్చుకుంటేనే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఐ థింక్ యు ఆర్ వెరీ గుడ్. నెక్స్ట్ విలోమ శబ్ది చూద్దాం. ఆపోజిట్ వర్డ్స్. సాధారణ్, అసాధారణ్. సాధారణమైంది, అసాధారణమైంది. కఠిన్, సరల్. కఠినమైంది, ఈజీ. అంటే మనం చాలా హార్డ్గా ఉందంట కదా, హార్డ్కి విలోమ శబ్దికి ఆపోజిట్ సరల్, ఈజీగా ఉంది. పూర్ణ, అపూర్ణం. పూర్ణమైనది, అపూర్ణమైనది. బచ్పన్, చిన్నతనం. బుడప్ప అంటే ముసలితనం. సఫలత, సక్సెస్. అసఫలత, సక్సెస్ అవ్వకపోవడం. ప్రాప్త్, మనకి ప్రాప్తించడం. అప్రాప్త్, మన దాకా రాకపోవడం. ఓకే చిల్డ్రన్, నా విల్ సీ నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దానన్నా. సో ఇక్కడ చూడమ్మా. కిసాన్ అబ్దుల్ కలాంకు ऊंचा उठाया. सो क्वेश्चन है, कलाम जी कहते हैं कि मेरे शिक्षक को मुझे इतना. సో ఆయన సక్సెస్ అవ్వడానికి సో వాళ్ళ టీచర్ ఊంచా ఉఠాయా, వాళ్ళ టీచర్ గారే ఎక్కువ హెల్ప్ చేశారు. హమే శిఖర్ పర్ లానే వాలే కౌన్ కౌన్ హోతే హే. సో ఆయన హమే అంటే కలాం గారు అనమాట. ఎవరెవరు హెల్ప్ చేశారు ఆ స్థాయిలో ఉండడానికి అంటే మాతా పిత ఔర్ గురూజీ. సో ఇలా రాస్తే సరిపోతాం, మొత్తం రాసిన అవసరం లేదు. మాతా పిత ఔర్ గురూజీ అని రాస్తే సరిపోతుంది. మాతా పిత ఔర్ గురువు కా కర్తవ్య క్యా హై. వీళ్ళ ముగ్గురు యొక్క కర్తవ్యం ఏంటట? మాతా పిత ఔర్ గురువు కా కర్తవ్య ఉన్కే చరిత్రకే మహాన్ కర్నేకే కార్య బీజ రూప్ కర్నే వాళ్ళ. ఆయన గొప్పగా అవడానికి వీళ్ళు బీజం వేశారన్నమాట. సో ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మీకోసం క్వశ్చన్స్ మాత్రమే నేను రివీల్ చేశాను. నెక్స్ట్ చూడమ్మా. అబ్దుల్ కలాం కే జీవన్ కా మాతా పిత ఔర్ గురువు కా క్యా స్థాన్ హే. సో అబ్దుల్ కలాం గారు గొప్పగా అవడానికి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, గురువు గారి యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకి ఇందులో చెప్తున్నారు. అబ్దుల్ కలాం కే జీవన్ మే మాతా పిత ఔర్ గురువు కా స్థాన్ బహుత్ ఉన్నత్ హే. చాలా ఇంపార్టెంట్ అనమాట. అబ్దుల్ కలాం గారు అంత గొప్పగా అవడానికి వీళ్ళ ముగ్గురు యొక్క ఇంపార్టెన్స్ మనకి ఇందులో చెప్తున్నారు. शिक्षकों के मुझे इतना ऊंचा उठाया, आज उन्होंने సహారే మే ఇతనా ఊంచ్ శిఖర్ పర్ హూँ. ఆయన దయవల్లే, గురువు గారి దయవల్లే అంటే ఆయన టీచర్ గారు అబ్దుల్ కలాం గారు టీచర్ గారి దయవల్లే అబ్దుల్ కలాం గారు ఇంత గొప్పవారయ్యాట. నెక్స్ట్ మాతా పిత ఔర్ గురు ఏ తీనో ముझे వైజ్ఞానిక్ బన్నే కా సహాయోగ్ దియా. ఆయన వైజ్ఞానికంగా సైంటిస్ట్ పరంగా ఆయన అవ్వడానికి వాళ్ళ ఫాదరు, మదరు అండ్ టీచర్ వీళ్ళ ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట ఆయన జీవితంలో. ఏ తీన్ అబ్దుల్ కలాం జీ హమారే హిత్ చితక్ అంటే శ్రేయోభిలాషులు అనమాట. హిత్ చింతక్ అంటే శ్రేయోభిలాషులు. వీళ్ళ ముగ్గురు ఆయన శ్రేయోభిలాషులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూడమా. డాక్టర్ అబ్దుల్ కలాంకే పాఠ్ కా సారాంశ్ లిఖియే. సో అబ్దుల్ కలాం గారి యొక్క సారాంశం మనకి ఇక్కడ అడుగుతున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జీ కా జన్మ 15 అక్టోబర్ 1931 में తమిళనాడుకే రామేశ్వరం మే హువా థా. ఆయన ఎక్కడ జన్మించారంటే 15 అక్టోబర్న 1931లో తమిళనాడులో రామేశ్వరం అనే గ్రామంలో జన్మించారట. ఉన్కా పరివార్ బహుత్ సాధారణ థే. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మీడియం అనమాట. అంటే మధ్యవర్తులు అంటారు కదా, మధ్యస్థంగా బతుకుతున్నామని ఆ టైప్. మరీ హై కాదు, అలానే మరీ లో కాదు. ఓకే, సాధారణమైన జీవితం. ఉన్కా వ్యక్తిగత జీవన్ కఠిన పరిశ్రమ కర్తే హుయే బితా. సో ఆయన జీవితం ఎలాగా అవుతోంది, కంటిన్యూ అవుతుంది అంటే చాలా కష్టపడ్డారు. పరిశ్రమ అంటే చాలా కష్టపడుతూ ఉండేవారు అనమాట.
వే రోజు 18 గంటే కామ్ కర్తే చెప్పారు కదా, బహుత్ కఠిన పరిశ్రమ, చాలా కష్టపడేవాళ్ళు. ఎన్ని గంటలు అంటే రోజుకి 18 గంటలు కష్టపడేవాట ఆయన, పని చేసేవాట. కష్టపడడం అంటే పని చేసేవాట అబ్దుల్ కలాం గారు. ఉన్కే బచ్పన్కే గురు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ थे. ఆయన చిన్నతనంలో ఉన్న గురువుగారు ఎవరు అంటే శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ थे. उन्होंने श्याम पट पर एक चिड़िया की पक्षी का चित्र लिखा थे. ఆయన ఏం చేశారట, బ్లాక్ బోర్డు మీద ఒక బర్డ్ చిత్రాన్ని గీశారట. ఎవరు, గురువు గారు, టీచర్ గారు గీశారట. और कहा कि यह पक्षी अपने पंखों के सहारे आकाश में उड़ सका है. ఈ పక్షి దాని యొక్క రెక్కలతో, సొంత రెక్కలతో ఆకాశంలో ఎగరగలుగుతోంది. ఉసీ తరహ మనుషు భీ ఆకాశ్ మే క్యూ నహీ ఉడ్ సక్తా. దానికిలాగే మనుషులు ఎందుకు ఆకాశంలో ఎగరలేకపోతున్నారు అని వాళ్ళ టీచర్ గారు క్వశ్చన్ వేశారు. ఉసీ తరహ మనుషు భీ ఆకాశ్ మే క్యూ నహీ ఉడ్ సక్తా. ఉన్కి ప్రేరణ సే హీ కలాం జీ నే హవాయి జహాజ్ కే బారే మే సోచనే కే ప్రేరణ ది. ఆయన ఆ క్వశ్చన్ వేయడంతో ఈయన బుర్రలో ఏంటంటే ఎందుకు ఎగరలేరు, పక్షిలాగా మనిషి ఎందుకు ఎగరలేరు అని చెప్పి ఒక సోచనకే ప్రేరణది. ఆయన ఆలోచించడానికి ఒక ప్రేరణ వచ్చిందట అబ్దుల్ కలాం గారు ఆలోచించడానికి. యహ జీవన్ హీ హై, ఇది జీవితం. జో హమారే మస్తిష్క్ కో బనాయే రక్తా. మన బుర్రని ఎలా కాల్సి అలా మలుచుకునే ఇది మన జీవితం. शिक्षकों के मुझे स्वप्न में उड़ने का भाव साकार करने के लिए मनोबल दिया. సో వాళ్ళ టీచర్ గారు ఆయన యొక్క కళని సాకారం చేసుకోవడానికి మనోబలాన్ని, అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటారు, డిక్రేజ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళని హేళన చేసేవాళ్ళు ఉంటారు. సో అప్పుడు టీచర్ గారు ఏం చేసేవారంటే హేళన చేయకుండా ఆయనకి మనోబలాన్ని ఎక్కువ పెంచారన్నమాట, నువ్వు చెయ్యగలవు అని. కలాం నే ఉड़ने के भाव के साकार करने का मनोबल दिया. కలాం జీ ఏరోనాటికల్ ఇంజనీర్కి డిగ్రీ ప్రాప్తికి, ఆయన చూడండి ఏ డిగ్రీ చేశారంటే ఏరోనాటికల్ ఇంజనీర్ డిగ్రీ చేశారట. జీవన్ మే హమే శిఖర్ పర్ లానే వాలే 3 వ్యక్తి. ఆయన గొప్ప స్థితిలోకి రావడానికి 3 వ్యక్తులను ప్రధానంగా చెప్తారట ఎప్పుడైనా. వే హై మాతా పిత ఔర్ గురు. ఆయన ఎప్పుడూ ఏం చెప్తారు, మాతాపిత, అమ్మ నాన్న ఇంకా టీచర్ గారు ఆయన జీవితంలో ఎదగడానికి వాళ్ళు ఒక్కొక్క స్టెప్గా మారి ఆయన జీవితాన్ని ఎదగడానికి కారణమయ్యారు అని ఇక్కడ అబ్దుల్ కలాం గారు మనకు చెప్తున్నారు. చరిత్ర నిర్మాణ కర్నే వాళ్ళే సత్య ప్రేరక. వాళ్ళే నిజమైన ప్రేరకులు, వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అమ్మ నాన్న గురువుగారు వీళ్ళు 3 మాత్రమే స్టెప్స్ కింద అయ్యి కొడుకుని అవ్వచ్చు, కూతురుని అవ్వచ్చు, లేదా స్టూడెంట్స్ని అవ్వచ్చు ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టడానికి వాళ్ళు మాత్రమే హార్ట్ఫుల్గా వర్క్ చేసేది అని చెప్పి మనకి లెసన్లో చెప్పడం జరిగింది. भारत सरकार ने इनको पद्म भूषण, पद्म विभूषण और पद्म रत्न, भारत रत्न, సో ఆయనకి ఏ అవార్డ్స్ వచ్చాయట, పద్మభూషణ్, పద్మ విభూషణ్ और भारत रत्न आदि सर्वोच्च राष्ट्रीय सम्मान से विभूषित किया. ఆయనకి అవార్డులు ఇచ్చి ఆయన్ని గొప్పగా సన్మానించడం అనేది జరిగింది. సో ఏకవచన బహువచనమా ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. లడక అంటే ఏకవచనం, లడికే బహువచనం, అబ్బాయి అబ్బాయిలు, ఘర్ ఘర్. కొన్ని పుల్లింగాలు స్త్రీలింగాలు కానీ సేమ్ వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయమ్మా. అందులో ఘర్ ఘర్, ఫూల్ ఫూల్, లైక్ దట్ అలాంటివి, పేడ్ పేడ్ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ కలం కలమే, లడికి లడికియా, భాష భాషయే. కలం మీన్స్ పెన్, పెన్ను పెన్నులు. లడికి అంటే అమ్మాయి, అమ్మాయిలు. భాష మన భాష ఉంటుంది, భాషలు భాషాయం అంటే. లడికేనే లడుకోనే. సో ఇక్కడ కూడా లడికేనే లడుకోనే. సో సేమ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ రిపీట్ అయింది. ఘర్మే ఘరోమే. ఇక్కడ వచ్చేటికి మారుతూ ఉంటాయి, అంటే ఓ వర్డ్ ఫార్మేషన్ చేయడంలో మారుతూ ఉంటాయి. కలమే కలమోమే, లడికీకో లడికియాంకో, భాషామే భాషా ఓమే. ఓకే చిల్డ్రన్, నౌ వి విల్ సీ ద నెక్స్ట్ లెసన్ 6th. సో బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సిద్ధార్థిక గృహత్యాగం. సో ఫస్ట్ ఇందులో మీనింగ్స్ చూద్దాం. సిద్ధార్థుడి యొక్క గృహత్యాగం ఎందుకు చేశారు, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటో మనం ఇక్కడ లెసన్లో చూద్దాం. చౌక్ అజరజ్, ఆశ్చర్యపోవడం అనమాట. చౌక్ అంటే ఆశ్చర్యపోవడం. బేల్ సమయ్, టైం అనమాట. శేష్ బాకీ, సో మన బాకీలు. విశ్రామ్ ఆరాం, విశ్రాంతి తీసుకోవడం. సీమ హద్ అంటే పరిమితి, హద్ అనమాట. కళ్యాణ్ మంగళప్రద్. సో విలాం శబ్దం చూడమ్మా. సూర్యోదయ్ సూర్యాస్తం, సూర్యోదయము సూర్యాస్తము. థోడా అధిక, కొంచెము ఎక్కువ. అచ్చా బుర, మంచి చెడు. భాగ్యవతి అభాగ్యవతి, భాగ్యవతి అంటే కొంచెం లక్కీ గర్ల్ అని, అభాగ్యవతి అంటే అన్లక్కీ గర్ల్, అన్లక్కీ అని. సుఖ్ దుఃఖ్, మంచి చెడు. ఉతార్కర్,
పెహన్కర్, ఉతార్కర్ అంటే తీసేయడం, పెహన్కర్ అంటే వేసుకోవడం. చూడమ్మా ఇక్కడ జోడీ బనాయి. మే ఆజ్ తక్ సోయా హువా థా, అబ్ తో జగన్కే బేలా ఆ గయి హై. ఈరోజు దాకా నేను పడుకుని ఉన్నాను, ఇప్పుడు జీవితంలో ప్రపంచాన్ని అంటే ప్రపంచాన్ని మేల్కొల్పే టైం వచ్చింది. రాహుల్ అప్నే మాకే ఆంక్ మే సుఖకి నిందా సో రహా హై. సో రాహుల్ ఏం చేస్తున్నట్ట, వాళ్ళ అమ్మగారి ఒళ్ళో సుఖంగా నిద్రపోతున్నట్ట. హమ్ కపిల వస్తు మే బహుత్ దూర్ హై. ఆ కపిల వస్తువుకి వీళ్ళు బాగా దూరంగా ఉన్నట. మేము భిక్షుకు హూ, తుమ్హేసి పెహ్లీ భిక్ష మాంగ్తా హూ. నేను భిక్షుని, సో నీ దగ్గర నుంచి నేను భిక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్. చారో దిశాయం, నాలుగు వైపులా. తుమారే ప్రతీక్ష కర్ రహీ హూ, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. జోడీ బనాయ్ అంటే జిగ్జాగ్ మోడల్ ఇస్తారమ్మా. ఇక్కడ గైడ్ కాబట్టి మీకు పక్కనే ఆన్సర్ ఇచ్చేసారు, కాకపోతే క్వశ్చన్ పేపర్లో జిగ్జాగ్ మోడల్లో ఇస్తే మనం కరెక్ట్గా రాయాలి, లేదు లైన్ అయినా డ్రా చేయాలి. సో నా హియర్ వాక్య ప్రయోగ్ అంటే ఓన్ వర్డ్స్. बेला, हम सुबह के बेला में भगवान की पूजा करते हैं. నెక్స్ట్ భాగ్యవతి, సిద్ధార్థకి పత్ని భాగ్యవతి హే. సిద్ధార్థని యొక్క పత్ని గొప్పది అని. ఖోజన, వైజ్ఞానిక నిరంతర కోస్తే హే అంటే వెతకడం, సర్చింగ్ అనమాట. సైంటిస్టులు ప్రతి ఏదో ఒక దాని గురించి వెతుకుతూనే ఉంటారు, కొత్త కొత్త దాన్ని చూడాలంటారు కదా, సర్చింగ్. భిక్ష, గరీబ్ భిక్ష మాంగ్తే హే, లేని వాళ్ళు భిక్ష అడుగుతూ ఉంటారు. ప్రతీక్ష, ఛాత్ర పరీక్ష ఫల్కి ప్రతీక్ష కర్ రహే थे. సో ప్రతీక్ష అంటే చూడండి, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే ఏం చేస్తారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారు. ప్రతీక్ష అంటే ఎదురు చూడటం. ఓకే, నా విల్ గో టు అనదర్ వన్. సో ఇది పారాగ్రాఫ్ నాన్న. నార్మల్లీ మీరు జాగ్రత్తగా స్లోగా రీడ్ చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ నేను ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను. కౌన్ చౌక్ గయి, ఎవరు షాక్ అయ్యారు. సిద్ధార్థకి వేషధారణ దేక్కర్ పత్ని యశోధర చౌక్ గయి. సో సిద్ధార్థుడి యొక్క వేషాన్ని చూసి ఆయన యొక్క వైఫ్ షాక్ అయిందనమాట. కిన్కో జగానేకి బేలా ఆగయి. సో ఎవరిని మేల్కొల్పడానికి టైం వచ్చిందట. ఏ బాతో సిద్ధార్థ అపనే పత్ని యశోధరాసే కహా. ఈ మాటలు ఎవడన్నారట, సిద్ధార్థుడు అతని వైఫ్తో అన్నారన్నమాట. జగానేకే బాద్ క్యా కియా జాతే హై. సో ఈ జగత్తునంతా మేల్కొల్పాలంటే ఏం చేయాలి. జగనాకే బాద్ బయట నహీ జాతా, జాగ్నేకే బాద్ బయట నహీ జాతా. ఏ బాతను సిద్ధార్థ్ యశోధరాసే కహా. ఈ మాటలో సిద్ధార్థుడు యశోధరతో అన్నట్టు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సారాంశం చూద్దామమ్మా. సో సారాంశం అనగానే కింద ఒకటి చదవద్దు, పైది సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ కలిపి సారాంశం కింద రాయండి, మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. సిద్ధార్థ్నే గృహత్యాగే పెహలే యశోధరాసే కైసా బాత్కి. సో గృహత్యాగం చేసేటప్పుడు, గృహాన్ని విడిచి వెళ్ళిపోవడానికి గృహత్యాగము అంటారు. సో వెళ్ళిపోయేటప్పుడు యశోధరతో అంటే తన వైఫ్తో సిద్ధార్థుడు ఏం మాట్లాడాడు. శుద్ధోదన్ కా పుత్ర సిద్ధార్థ. సో సిద్ధార్థ ఎవరు అంటే శుద్ధోదన్ కా పుత్ర, ఆయన యొక్క కొడుకట. వా ఆది రాత్కో రాజ్మహల్ సే బాహర్ నిక్లా. ఆయన అర్ధరాత్రి రాజ్మహల్ నుంచి బయటకు వచ్చేసట. వే అప్నే పత్ని యశోధరా సే గూడ్ బరీ బాతే కర్తా హై. సో ఒక సమస్యాత్మకమైన విషయాన్ని, గూడ్ బరీ అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట, దాని గురించి వైఫ్తో మాట్లాడుతున్నట్టు. రాత్కో ఇతనీ దేర్ తక్ క్యూ జాగే హుయే హై తో బదిలే మే వహా బోల్తే హై కి. సో ఆ వైఫ్ అడుగుతుంది, రాత్రి ఎంతైనా కూడా మీరు ఎందుకు పడుకోలేదు, మెలకుగా ఎందుకు ఉన్నారు అంటే తను చెప్తున్నాడు సిద్ధార్థ్. ఉసే జగానేకే సమయం ఆ గయా హై. సో మేలు కొలిపేది, సో ఈ జగత్తుని మేలుకొలిపే సమయం వచ్చింది, అంటే ఉద్ధరించే సమయం వచ్చింది. ఆగే యహ భీ కహతా హై కి శేష లోగోం కో జగానేకి జిమ్మా మీవి హై. సో ఇక్కడ ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రజలందరినీ ఉద్ధరించే సమయం వచ్చింది, అది నా బాధ్యత. జిమ్మే బి అంటే అది నా బాధ్యత, వీళ్ళందరినీ ఉద్ధరించే బాధ్యత నాది. ఏసీ బాత్ కర్కే వా చలా జాతా. ఇలాంటి విషయం చెప్పి ఆయన వెళ్ళిపోయాట. కపిల వస్తువుకి సీమ పర్ సేవక్ చందక్ కహతా హై. కపిల వస్తువుని సీమలో ఉన్న ప్రజలు ఏమంటారు, సీమ అంటే పరిమితి అనమాట. కపిల వస్తువుకి సీమ, కపిల వస్తు యొక్క పరిమితి సేవకులు ఏమంటారంటే జల్లెడ అని కూడా అంటారు. అబ్ లౌట్నే కా సమయం హో గయా. సో వెనక్కి తిరిగి వచ్చే టైం అయింది. తబ్ సిద్ధార్థ్ జవాబ్ దేతే హైకి. అప్పుడు సిద్ధార్థ్ చెప్తున్నట్టు ఏమని, అబ్ వహా లౌట్నే వాలా నహీ హై. నేనైతే తిరిగి రావట్లేదు. తబ్ वह राजश्री वस्तु उतार कर आधी रात को राज छोड़कर तप करने के जाते हैं. అర్ధరాత్రి అయినా
మొత్తం రాజ్యాన్ని వదిలేసి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాట. సిద్ధార్థ్ సన్యాస్ మే ఆకర్ अपनी పత్ని యశోధరా సే భిక్షా మాంగతే హై. అలా వెళ్తూ ఆయన తన వైఫ్ని భిక్ష అడిగాట. వహ రాహుల్కో దేక్ కర్ చలా గయా. ఆయన ఏం చేస్తున్నట్ట, తన కొడుకుని చూసుకుంటూ వెళ్ళాట. సో ఇక్కడ సారాంశం అడిగాడు, దీన్ని కంటిన్యూషన్ చేయడం, ఇదంతా సారాంశమే. कपिलवस्तु का राजकुमार था. सिद्धार्थ जी का कपिलवस्तु राजकुमार था. वह जान लेता है कि लोगों को रोग बुढ़प्पा और मृत्यु से మోక్ష దిలానే కే ప్రయత్న కర్తా హై. ఈయన ఎందుకు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు అంటే, రోగాల నుంచి, ఈ ముసలితనం ఎందుకు వస్తుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి, మనిషి ఎందుకు చచ్చిపోతుండే, ఇవన్నీ తెలుసుకుందామని ప్రయత్నంలో వెళ్ళాట. బోధి వృక్షకే నీచే బయట కర్ తపస్య కర్తే. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన బోధి వృక్షం కింద తపస్సు చేస్తున్నట్ట. వహ రాజకుమార్ సే యోగి బన్ గయా హై. రాజకుమార్ నుంచి ఒక యోగి కింద అయిపోయాట. సబ్ లోగ్ మే రహనే వాలే దుఃఖం కా ముక్త్ దిలానేకే ప్రయత్న కర్తా హై. మొత్తం ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దుఃఖం నుంచి ముక్తులు అవ్వడం కోసమని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఉస్ క్షణ్ సే కిసీ సే ఉస్కా సంబంధం నహీ. ఆ క్షణం నుంచి ఆయన ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదట, ఎవరి గురించి ఆలోచించలేదట. జబ్ తక్ జీవన్కి సచ్చాయి తా నిర్మాణ్ కా పతా నా మిలే. ఎప్పటి వరకు అయితే ఆయనకి జీవితం యొక్క సత్యం విలువ తెలియదో, తబ్ తక్ అప్పటిదాకా కోస్తా రహనా హై. అప్పటిదాకా వెతుకుతూనే ఉంటాడు. ఇది సిద్ధార్థుడి యొక్క గృహత్యాగకి సారాంశాన్ని మొత్తం చదివేసుకుంటే మీకు సారాంశనగానే ఇందులో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ మొత్తం సారాంశం 6th 7th కలిపి సారాంశం కింద చదువుకొని అది సారాంశం కింద రాస్తే మనకి మార్క్స్ స్కోర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.